తెలియదా? ఎవరు సుదర్శనుడు అంటే? సుదర్శనుడు అంటే సుదర్శనుడే కదా. సుదర్శనుడు అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చేతిలో 2 ఆయుధాలు ఉన్నాయి కదా, ఏంటి మరి? శంఖము, చక్రం. ఆ చక్రము పేరే సుదర్శనము, సుదర్శన చక్రము అంటారు. సుదర్శనుడు అంటే మంచిని దర్శింపచేసేవాడు, మంచిని అనుగ్రహించేవాడు, ఇచ్చేవాడు అని అర్థం. ఏమిటిది మంచి? అది కూడా మనకి తెలియదు. ఒకరి మిరపకాయ మంచి, ఒకరికి స్వీట్ మంచి, ఒకరికి ఇంకోటి మంచి కదా. ఒకరికి మంచి బట్టలు కావాలనుకుంటే అదే మంచి, కొందరికి బంగారం మంచిగా అనిపిస్తుంది, కొందరికి ఆహారం మంచిగా అనిపిస్తుంది. మంచి అంటే ఏంటో కూడా మనకి తెలియదు. మంచి అంటే ఏమిటి అంటే, ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చామో, భగవంతుడు పంపించాడో మనం అది పొందడం మంచి. దానికి విరుద్ధమైనవన్నీ కూడా మంచివి అని అనుకుంటాము. అది తాత్కాలికంగానే మంచి కనిపిస్తాయి, ఆ తర్వాత మళ్ళీ బాధలు పడాలి. అలా మంచిని దర్శింప చేసేవాడు. అందుకే సుదర్శన స్తోత్రంలో విష్ణోర్ మార్గం ప్రదర్శయ. హే భగవాన్ సుదర్శన, మేము ఈ అజ్ఞానంలో పని ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నాము, ఏ మార్గంగా వెళ్ళాలో మాకు తెలియదు, కాబట్టి ఆ విష్ణుమూర్తిని చేరే మార్గాన్ని మాకు ప్రసాదించవయా అని చెప్పి స్తోత్రం చేస్తారన్నమాట. అట్లా ఈ లోకంలో చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిని ప్రసాదిస్తారు. అంటే మనకి ఏమేమి కావాలో అవన్నీ ఇస్తారు. మరి వేరే దేవతలు కూడా కొన్ని ఇస్తారు, అన్ని ఇవ్వకపోయినా. కానీ మనకి కొన్ని ఇచ్చేవాళ్ళు కావాలా, అన్ని ఇచ్చేవాళ్ళు కాదు. ఒక దగ్గర 1 గ్రాము బంగారం ఫ్రీ అన్నారు, ఇంకో దగ్గర 1 కిలో బంగారం ఫ్రీ అన్నారు. ఎక్కడ పోతారు మీరు? 1 గ్రాము దగ్గర, 1 కిలో దగ్గర. నేనైతే కిలో దగ్గర. కాబట్టి ఇతర దేవతలంతా కూడా ఇస్తారు, 1 గ్రాము బంగారంలా ఇస్తారు. వాళ్ళు ఇస్తే ఎలా ఇవ్వాలి? మన దరిద్రం పుచ్చుకున్న వాడి దరిద్రం తీరుకోవాలన్న అది ఇవ్వడం అంటే. నేనైతే నా దగ్గర ఉంది ఇచ్చినాను కాదు, తీసుకున్న వాడికి మళ్ళీ అడగకూడదు. అలా ఇస్తే ఇచ్చినట్టు. అలా ఇవ్వగలగాలి అంటే అంత వాడి దగ్గర ఉండాలి కదా. అలా ఉన్నవాడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ వక్షస్థలంలో నిలుపుకున్నవాడు. ఆయన దగ్గర ఉండే సుదర్శనుడు విష్ణుమూర్తి సంకల్పాన్ని ఆయన సంకల్పిస్తే చాలు, మనసులో అనుకుంటే చాలు, సుదర్శనుడు ఆ ప్రభావాన్ని చూపెడతాడు. తను పరాక్రమిస్తాడుగా. ఫలాని రాక్షసుని చంపాలి అనుకుంటే వెళ్ళిపోతాడు సుదర్శనుడు, సంబంధించి వచ్చేస్తాడు. ఫలాని భక్తుని రక్షించాలంటే సుదర్శనుడు వెళ్ళి ముందుంటాడు, రక్షిస్తాడు. అలా భక్త రక్షణ, దుష్ట శిక్షణ, ఇష్ట కామ్యార్థ సిద్ధిని కూడా ప్రసాదించే సుదర్శన హోమం రేపు జరుగుతుంది. చాలా వైభవంగా ఉంటుంది. ఇప్పటికీ సమయం అయిపోయింది కాబట్టి ఎక్కువగా మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు, అందుకని సూక్ష్మంలో చెప్పేశాను. ఎందుకంటే తెలిస్తే రేపు హోమంలో పాల్గొంటారు, లేదా మళ్ళీ సంవత్సరం రావాలి. ఈ హోమాన్ని మీరు ఇంట్లో చేసుకుంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మంచిగా చేస్తే ఏదో కట్టేస్తా కప్పేస్తా అంటే అయిపోయింది, మీకు 1,000 రూపాయలు 2,000 రూపాయలు చేశారు. అది కాదు, శాస్త్రోక్తంగా పద్ధతిగా జరిగితేనే ఫలితాన్ని మనకు ఇస్తారు, ఏదైనా ఏ పూజ అయినా సరే. అలా అంత కష్టంతో శ్రమతో చేసుకునేది ఇక్కడ మీకు మన వెంకటేశ్వర స్వామి తన భక్తులను అనుగ్రహించాలనుకుని కేవలం 516 మాత్రం చెల్లించి మీరు హోమంలో పాల్గొనవచ్చు. మీ గోత్రనామాలతో సుదర్శన హోమం జరుగుతుంది. తద్వారా ఏ ఫలితాలు మనకు ఆ సుదర్శన హోమం వల్ల చెప్పబడ్డాయో అవన్నీ కూడా సుదర్శన భగవాన్ మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని రేపు ఉదయం 10 గంటలకి ఈ హోమం ప్రారంభమవుతుంది. ఆ లోపు ఉదయం 9 గంటల వరకు 10 గంటల వరకు కూడా భక్తులు వచ్చి ఆ ద్రవ్యాన్ని చెల్లించి ఆ రుసుమును మీరు రసీదు తీసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఒక గొప్ప అవకాశం వెంకటేశ్వర స్వామి మనకు అందిస్తున్నాడు. కాబట్టి భక్తులందరూ పాల్గొనే వాళ్ళు రావచ్చు. మేము పాల్గొనలేము, మా దగ్గర 500 లేవు అనుకుంటే దర్శనం చేసుకోవడానికైనా రావచ్చు. దర్శనం చేసుకోవడానికి ఇక్కడ 2 గంటలు 3 గంటలు పూజ అవుతుంది అనుకున్న వాళ్ళు ప్రసాద సమయానికి కూడా రావచ్చు. ఏదో ఒక సమయానికి వచ్చి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది ధరించాల్సిందిగా తెలియజేస్తున్నా.
జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద. ఏడుకొండల వెంకటరమణ గోవింద.